హలో టెర్చి పీపుల్ ఎలా ఉన్నారు? సో ఫైనల్లీ బ్లీచ్ 1008 బెడ్ వార్ ఆర్క్ యొక్క కోర్ 3 రిలీజ్ అయిపోయింది. ఎపిసోడ్ 1 చూసుకుంటే అక్టోబర్ 5వ తారీఖున అంటే సాటర్డే నైట్ 9ంటికి అయితే రిలీజ్ అయిందనమాట. అండ్ మన ఇండియాలో ఎక్కడ ఉందో తెలుసా? జియో సినిమాలో. సో ఇంతకుముందు ప్రీవియస్గా చూసుకుంటే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో వచ్చింది మనకి ఇండియాలో చూసుకుంటే, బికాస్ అది దాని ఒరిజినల్ కాబట్టి. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు కూడా దాంట్లోనే వస్తుంది అనుకున్నా, బట్ జియో సినిమాలో వచ్చింది. ఐ డోంట్ నో వై. అండ్ హోప్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ గానీ, నెట్‌ఫ్లిక్స్ గానీ మళ్ళీ రిలీజ్ చేయాలని. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఈ పాత ఎపిసోడ్‌లు కూడా ఉన్నాయి 1000 బిడ్ వరకు. సో ఇవి కూడా వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ జియో సినిమా అంటే వాళ్ళ దగ్గర క్వాలిటీ కొంచెం తక్కువ ఉంటుంది. ఎస్పెషల్లీ ఫైట్ సీన్స్‌లో బాగా మూవ్‌మెంట్ ఉంటే ఫ్రేమ్ డ్రాప్స్ చాలా అయితే చాలా హెవీగా ఉంటాయి. ఎంత క్వాలిటీ పెట్టుకొని చూసినా కానీ ఫ్రేమ్ డ్రాప్స్ అవుతూనే ఉంటాయి. ఓన్లీ డౌన్లోడ్ చేసుకుంటేనే అది తగ్గుతుంది అనుకుంటా. బట్ ఐ డోంట్ వాంట్ దట్. సో హోప్ నెట్‌ఫ్లిక్స్ కానీ ఆర్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ గానీ రిలీజ్ చేస్తే బాగుండు అనుకుంటున్నా. అండ్ ప్రస్తుతానికి చూసుకుంటే జియో సినిమాలో అవైలబుల్లో ఉంది. చూడాలనుకునే వాళ్ళు అక్కడి నుంచి చూడొచ్చు. ఎపిసోడ్ 1 ఆల్రెడీ ఎగ్జాక్ట్ టైంకి అయితే రిలీజ్ అవుతుంది. జపాన్లో రిలీజ్ అయ్యాటే ఇండియాలో కూడా చూసుకుంటే. వెళ్ళేటప్పుడు మనం ఆ ఎపిసోడ్ 1 రివ్యూ విషయానికి వెళ్ళిపోదాం. కోర్ 3 మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరు చూసుకుంటే, బికాస్ కొంచెం టైం ఎక్కువ తీసుకున్నారు కంపేర్ టు ప్రీవియస్ 2 కోర్స్. అండ్ అంతేకాకుండా దీనికి చాలా అంటే చాలా వాళ్ళు హార్డ్ వర్క్ చేశారు. ఎందుకంటే బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలని చెప్పి ఫ్యాన్స్ కోసం. అండ్ దానికి తగ్గట్టుగానే ఎపిసోడ్ 1 ఒక మంచి క్రేజీ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే కలిగించింది. ఎస్పెషల్లీ యాక్షన్ సీక్వెన్సెస్, ఐ మీన్ మనోడిదైతే ఉంటుందన్నమాట ఉరియుది. ఆ సీన్ అయితే క్రేజీ ఉంటుంది. అట్ ద సేమ్ టైము బాబోయ్ సెన్సర్షిప్ లేదు కదా, ఒక సీన్ అయితే బ్రూటల్ అనిపించింది. ఓవరాల్ ఎపిసోడ్ మొత్తం మంచి ఎంగేజింగ్ అయితే వెళ్తుంది. అండ్ బట్ ఎపిసోడ్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే మ్యూజిక్. ఫైనల్లీ ట్రెజరీ మ్యూజిక్ మళ్ళీ వచ్చేసింది. దాన్ని యూజ్ చేశారు. అంతేకాకుండా ఇంకా 2-3 ఓఎస్టీలు. ఓవరాల్ మ్యూజిక్ వింటుంటే గూస్ బంప్స్ వచ్చేసాయి భయ్య, లిటరల్ గూస్ బంప్స్ వచ్చేసాయి. ఆ రేంజ్లో ఉంది. అండ్ మ్యూజిక్ ఒక్కటే కాదు, యానిమేషన్ చాలా అంటే చాలా బాగా చేశారు కంపేర్ టు కోర్ 2. ఎందుకంటే చెప్పాను కదా, కోర్ 2లో కొన్ని చోట్ల తగ్గించేలేకి కొంతమంది ఫ్యాన్స్ కొంచెం డిసప్పాయింట్మెంట్ చూపించారు. దానివల్ల కోర్ 3లో బెస్ట్ ఇవ్వాలని చెప్పి టైం తీసుకున్నారు. దానికి తగ్గట్టుగానే ఎపిసోడ్ 1 యానిమేషన్ అయితే చించేశారు. అసలు ఈ ఎపిసోడ్లో నాకు బెస్ట్ థింగ్ అనిపించింది ఏంటంటే, మనోడు స్క్వాడ్ జీరో కెప్టెన్ ఉంటాడు కదా, తన బంకా అయితే ఓపెన్ చేస్తాడనమాట. అండ్ లెట్ మీ టెల్ యూ, ఆ సీన్లో ఉండే సౌండ్ ఎఫెక్ట్స్, ఆ సీన్ యానిమేషను, ఆ కలర్ గ్రేడింగు, బాబోయ్ మెంటల్ ఎక్కేసింది తెలుసా, లిటరల్లీ చెప్తున్నా. అండ్ కొంతసేపు జియో సినిమాని తిట్టుకున్న ఆ ప్లేస్లో. ఎందుకంటే ఆ సీన్ వస్తున్నప్పుడు ఫ్రేమ్ డ్రాప్స్ అనేది హెవీగా అయిపోయాయి కాబట్టి కొంచెం క్వాలిటీ అనిపించలేదు. ఇన్ఫ్యాక్ట్ చెప్తున్నా, మన నెట్ ప్రాబ్లం కాదు, జియో సినిమానే ప్రాబ్లం అది. అండ్ ఆ సీన్ చూస్తుంటే హై క్వాలిటీలో చూస్తే ఇంకే రేంజ్లో ఉండేదరా అన్న ఒక హై లెవెల్ ఫీల్ అయితే కలిగిందనమాట. బాబాయ్ మెంటల్ ఎక్కించింది. తర్వాత జరిగిన సీన్ గురించి మనం మాట్లాడుకోవడం కంటే దీని గురించి మాట్లాడుకుంటే తోపు ఉంది. ఇలాగే ఎపిసోడ్లో చూసుకుంటే మంచి మంచి మూమెంట్స్ తోటైతే ఫిల్ అయ్యి ఉందన్నమాట. అట్ ద సేమ్ టైం ఫైనల్లీ సోల్ కింగ్ కనిపించేశాడు. సోల్ కింగ్ కూడా కనిపించాడు అనమాట. అండ్ అది కూడా మెంటల్ ఎక్కిచ్చేస్తే మీకు ఆ ఎపిసోడ్ ఎండింగ్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి షాక్ అయితే తగులుతుందన్నమాట. నేను ఆల్రెడీ మాంగా చదివాను కాబట్టి అది నాకు పెద్ద కొత్త ఏం కాదనుకోండి, బట్ ఫస్ట్ టైం చూసే వాళ్ళకైతే మెంటల్ ఎక్కుతుంది అక్కడ లాస్ట్ సీన్ చూసుకుంటే. సో ఓవరాల్ ఎపిసోడ్ మంచి ఎంగేజింగ్గా రన్ అయింది. సి మనకు తెలుసు బ్లీచ్ కోర్టు ఎక్కడ ఎండ్ అయిపోయిందో, ఈ 1000 బిడ్ వార్ ఆకుది. సో ఎక్కడ ఎండ్ అయిపోయిందో అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ స్టార్టింగ్లో ఒక 5 మినిట్స్ వరకు ప్రీవియస్ సంబంధించిన సీన్స్ అయితే చూపించారు. ఆ తర్వాత మెయిన్ కంటెంట్లోకి దిగారు. అండ్ ఎగ్జాక్ట్గా మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా స్ట్రైట్ అప్ అక్కడి నుంచే ఉంటుందన్నమాట. సీన్ చూసుకుంటే ఎక్కడ ఫైట్ ఎండ్ అయిందో అక్కడి నుంచే కంటిన్యూ అవుతుంది. సో మీరు ఎటువంటి భయపడకుండా ఈజీగా చూసేయచ్చు. ఆరు పాతది చూడాలి అది ఇది అన్న థాట్ కూడా మీకు అవసరం లేదు. సో ఓవరాల్ ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే ఒక సాలిడ్ స్టార్ట్ అని చెప్పుకోవచ్చు. బట్ నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తున్నాను, బికాస్ నెక్స్ట్ ఎపిసోడ్ ఈజ్ గోయింగ్ టు బి బిగ్ బై. దీనికంటే ఒక రేంజ్లో ఉంటుంది. అందుకే ఇప్పుడు మనం యానిమేషన్ గురించి మాట్లాడుకున్నాం, మ్యూజిక్ గురించి మాట్లాడుకున్నాం, అన్ని కలర్ గ్రేడింగ్ అన్నిటి గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఇప్పుడు మనం ఓపెనింగ్ అండ్ ఎండింగ్ సాంగ్ గురించి మాట్లాడుకుందాం. బికాస్ 2 రివీల్ అయిపోయాయి. ఎపిసోడ్ 1లోనే ఓపెనింగ్ ఏ రేంజ్లో ఉందంటే సాంగ్ ఒక్కటే కాదు, ఆ విజువల్స్ కూడా
ఐ థింక్ ఓపెనింగ్ ఆఫ్ ద ఇయర్ కంటెండర్లో వీళ్ళందరూ నిల్చుంటారు. ఇది కూడా ఉంటుంది దాంట్లో. ఇప్పటివరకు మనం ఈ సీజన్లో వచ్చిన వాటిలో బెస్ట్ ఏమనుకున్నారు అందరూ? డండడన్ ఓపెనింగు లేకపోతే బ్లూ బాక్స్ ఓపెనింగు. ఇప్పుడు ఆ రేస్లో ఇది కూడా జాయిన్ అయిపోయింది. బ్లీచ్ ఇది కూడా చూసుకుంటే వీటిలో ఏది తోపా అని చెప్పి ఇంకా డిసైడ్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ప్రతిది కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది కాబట్టి ఇంకా రావాల్సి ఉన్నాయి. చూద్దాం ఎలా ఉంటుందో. బట్ ఈ ఓపెనింగ్ ఏదైతే ఉందో బాబోయ్ 6లో నుంచి బ్యాండ్ అయితే చించేశారు సాంగ్ని. తోపు ఉంది సాంగ్. ఎట్ ద సేమ్ టైం విజువల్స్ అయితే మెంటల్ ఎక్కిచ్చేసే భయ ఓపెనింగ్ విజువల్స్. అదొక క్రేజీ లెవెల్ అని చెప్పొచ్చు. ఇక ఎండింగ్ విషయానికి జరిపితే ఇది కూడా ఏం మాత్రం తీసిపోదు. ఎండింగ్లో మీకు డిఫరెంట్ గ్రూప్స్ని అయితే చూపిస్తారనమాట. ఆ గ్రూప్స్ తగ్గట్టుగా సింగర్ వాయిసెస్ మార్చి వాళ్ళకి తగ్గట్టుగా సాంగ్ అయితే పాడుతుంది. అసలు అది ఎంత క్రియేటివిటీ అనిపించిందంటే నేను లిటరల్లీ పిచ్చోని అయిపోయా ఆ ఎండింగ్ సాంగ్ విన్నప్పుడు. ఎందుకంటే మీరే చూస్తే మీకు అర్థమైపోతుంది ఎండింగ్ సాంగ్లో ఎలా అంటే విజువల్స్ వస్తుంటాయి కదా. సో ఒక గ్రూప్ని చూపించేటప్పుడు ఒకలాగా ఉంటుంది సాంగ్. సడన్గా ఇంకో గ్రూప్ షిఫ్ట్ అవుతుంది అండ్ సడన్గా కట్ అయిన ఫీల్ రాకుండా తన వాయిస్ ఎంతో స్మూత్గా అయితే చేంజ్ చేస్తుంది దానికి తగ్గట్టుగా. అండ్ ఆ తర్వాత ఇంకో గ్రూప్ కోసం ఇంకొక రకంగా. ఓవరాల్ ఎండింగ్ సాంగ్ చాలా క్రియేటివ్ ఉంది. అట్ ద సేమ్ టైం ఆ విజువల్స్ కూడా బ్రహ్మాండంగా అనిపించాయి. సో ఓవరాల్ ఎపిసోడ్ మొత్తం అయితే ఒక హైలీ ఎంటర్టైనింగ్ అండ్ కంప్లీట్లీ పవర్ ప్యాక్డ్ ఎపిసోడ్. సో ఎప్పటివరకు చూడకపోయింటే బ్లీచ్ చూడకపోయింటే చూసేయండి. ఎందుకంటే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యానిమే అవుట్ దే. అండ్ ఎప్పటివరకు ఈ ఎపిసోడ్ రిలీజ్ అయింది కదా, ఇది చూడకపోయింటే ఇప్పుడు చూసేయండి. మీకు ఎక్కడ కూడా ఆ సైట్స్లో లేవు. ఎందుకంటే చెప్పాను కదా ఇంకా రిలీజ్ అయితే కాలేదు. ఎక్కడ కూడా చూసుకుంటే ఓన్లీ ఇండియాలో జియో సినిమాలో ఉంది. సో అక్కడ నుంచి చూసి ఎంజాయ్ చేసేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే.